ఎవరు కృంగిపోవడానికి వీల్లేదు, ఎవరు దిగులు పట్టడానికి వీల్లేదు. నా టైం పోతుంది, నేను ఇలా అయిపోయాను, నేను అలా అయిపోయాను, నేను దేవుని కోసం కాచుకుంటే నాకేం వచ్చింది. నో 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 అనుకోవద్దు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు, నిరీక్షించు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం, 40 ఏళ్ల నిరీక్షణ. కనీసం సంవత్సరానికి 10 గొర్రెల కాడికి లెక్కేసుకున్న మోషేకి 40 సంవత్సరాలకి ఎన్ని కావాలా? 400 గొర్రెలు కావాలా? కానీ ఒక్క చిన్న గుంపు 10 గొర్రెల మంద కూడా తనది లేదు. తన మామ మంద అయిన ఇత్రో మంద అయినటువంటి మందని తీసుకొని అరణ్యం అవతలికి పోయాడు. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చానన్నాడు నిర్గమాకాండ 3లో. అసలు ఎంత నిరీక్షణ అండి మోషేకి, ఎంత నిరీక్షణ, ఎంత ఎదురుచూపు. 40 ఏళ్ల కాలం ఎదురు ఎవరైనా చూస్తారా? ఏనాటికైనా నా దేవుడు వస్తాడు, నన్ను పిలుస్తాడు, నా ప్రజల్ని విడిపించడానికి నన్ను వాడుకుంటాడన్న విశ్వాసం ఎవరికైనా నిలబడిద్దా? 40 ఇయర్స్. నేనంటాను మోషేలో ఆ విశ్వాసం ఉంది అని. ఎందుకు చెప్పనా? తన కోసం ఆస్తి కూర్చుకోలా మామగారింటి దగ్గర. 40 ఏళ్ళుగా అదే స్థితిలో ఉన్నాడు. 40 సంవత్సరాలప్పుడు కూడా, 40 ఏళ్ళ ముగింపులో కూడా తన మామ మందనే మేపుతున్నాడు, కానీ తన కోసం ఒక మందని రెడీ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఏ నాటికైనా నాకు ఈ స్థితి మారిద్ది. నేను ఇక్కడ మందల్ని సంపాదించి, ఇక్కడ బిల్డింగులు కట్టి, ఇక్కడ ఊరేగేది కాదు. ఏ నాటికైనా నా ప్రభు నన్ను దర్శిస్తాడు, నా ఈ దీన స్థితిని ఆశీర్వాదకరమైన స్థితిగా మారుస్తాడు అని సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ విశ్వాసం మోషేని సిగ్గుపరచలా. 40 ఏళ్ళైనా తన కోసం ఒక చిన్న మందని సంపాదించుకోలేని చేతగాని అల్లుణ్ణి ఏ మామైనా సన్మానిస్తాడా? బజార్ వాళ్ళకి ఏం చెబుతాడు తెలుసా? ఈ మందేమో నాదండి, అలా మందేమో మా అల్లుడిది, వాడు కొంచెం సంపాదించాడులే. వెంటనే మావయ్య ఎవరు గుర్తొస్తారు? మావయ్యకి వాళ్ళ అల్లుడు గుర్తొస్తాడు. ఎవరు అల్లుడు? మోషే. ఎక్కడెక్కడో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మందలు సంపాదించుకుంటున్నారు. మా అల్లుడు కూడా ఉన్నాడు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా నా మందనే మేపుకుంటా బతుకుతున్నాడు, కానీ తనకంటూ ఒక ఆలోచన ఏది చేయలే. వేస్ట్ ఫెలో. ఎన్ని రకాలుగా అనుకున్నాడో. సిప్పోరా కూడా పెడద్రమే. ఎందుకు లెక్క చేసిద్ది? సంపాదించి కుప్పల మీద కూర్చోబెడితే లెక్క చేసిద్ది, కానీ ఎప్పుడు చూసినా మావయ్య మరి మందం తోలకెళ్ళేదా? తోలకెళ్ళా, ఏం చేస్తావు, నీకేం గతి లేదుగా పా. నలభై ఏళ్ళుగా మావయ్య మందనే మేపితే భార్య లెక్క చేసిద్దండి? మీరు చెప్పండి అమ్మా. బంగారు తల్లులు అంటున్నారు, చాలా వందనాలు తల్లి. లెక్క చేస్తారా? అదే సంపాదిస్తే మందల ఆయన సంపాదిస్తే మామయ్య మంద మీద ఆధారపడ్డోడిని ఎవరు లెక్క చేస్తారు? సో సిప్పోరా లెక్క చేయలా, ఇతరు కూడా లెక్క చేసి ఉండడు. ఎందుకంటే 40 ఏళ్ళు తనకంటూ ఏమి సంపాదించుకోవాలి. ఎక్కడెక్కడోళ్ళు డెవలప్ అవుతుంటే మా అల్లుడు లాంటి సోదరుడు ఇంకొకళ్ళు లేడు. ఈ సంపాదన మీద మైండ్ ఉండదు. ఒక ఇల్లు కట్టుకుందాం, భార్య పిల్లలు, ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ తెలివి రాలా. అదేమంటే దేవుడు వస్తాడు, దేవుడు దర్శిస్తాడు, నేను పెద్ద పోటు పొడుస్తాను, అప్పుడు మీరందరూ ఆశ్చర్యపోతారు అన్నట్టు తిరుగుతుంటాడు. ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో, ఈయనకి ఎప్పుడు విడుదల వచ్చిద్దో, ఈయన ఎప్పుడు బాగుపడతాడో, అందరు మనుషుల్లా మా అల్లుడు ఎప్పుడు ఉంటాడో. ఈ సెగ నీకు కూడా తగులుతుంది కదా, మీ ఫ్యామిలీలో తగులుతుందా? అది లెక్క. తగలకుండా ఎందుకు ఉంటుంది? తగిలిద్ది. దానికి నా దేవుని సమాధానం ఏం జరిగింది? గొర్రెల మందని మేపిన వ్యక్తి చేత అచ్చంగా కాలిబలమే 6 లక్షలు. ఇక పిల్ల జల్ల ఆడ మగ మొత్తం కలిసి ఎన్ని లక్షలు ఉంటారో ఊహించండి. అన్ని లక్షల మంది జనాభాకి ఒక్కడే నాయకుడు మోషే సుదీర్ఘ విశ్వాసం, సుదీర్ఘ నిరీక్షణ మోషేని సిగ్గుపరచలా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ
చూచు. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఏం దేవుడురా, ఏం దేవుడురా. ఎప్పుడురా మీరు బాగుపడేది, మీరు బాగుపడేది ఎప్పుడురా మీ జీవితాలు బాగుపడేది? మాయ్ ఏం దేవుడే పిచ్చిదానా, ఎప్పుడే మీరు బాగుపడేదమ్మా? మీ బతుకులు చూస్తూనే ఉన్నాను సంవత్సరాలుగా, మీ బతుకులు అంతే తెల్లారుతున్నాయి. ఏం దేవుడురా, ఏదిరా మీ జీవితాలు బాగుపడింది? ఏదిరా బతుకులేనంటారా? మీ బతికేనా నీది? కొండ్రా కదిలితే దేవుడు 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 ఏంట్రా? మీకంటే 7 వెనకలు వచ్చారు వాళ్ళు, ఎట్లా ఉన్నారు చూడండి. మీ బతుకులు చూడండి రా. ఓకే, తగులుతాయి మాటలు నొప్పి, నోటి మాటలు నొప్పి. ఏం చేయగలవు? ఏం చేయలేవు. పరిస్థితులు అట్టు ఉన్నాయి. తలదించుకోవటం తప్ప ఏం చేస్తావు? మాటలు తింటాం తప్ప ఏం చేయలేవు. వింటాం, బాగా గాయపడేటట్టు మాట్లాడితే పక్క పోయి ఏడ్చుకోవటం, కళ్ళు తుడుచుకొని ఆయనకి వెళ్ళి చూసి నీకే స్తోత్రం తండ్రి. ఇప్పుడు ఏడుపు తప్ప, ఏడిచి నీ వైపు చూడటం తప్ప ఇప్పుడు నేనేం చేసే పొజిషన్లో లేను. ఏం చేసినా నాకు డోంట్ వరీ. నీ సుదీర్ఘ నిరీక్షణని, ఓర్పుని, సహనాన్ని ఆయన మౌనంగా కనిపెడుతున్నాడు. నేను పడ్డా ఈ మాటలు, అందుకే చెబుతున్నా. అనుభవం లేకుండా ఎట్ట వస్తాయండి? అనుభవించి చెబుతున్నా. కానీ ఆ మాటలన్నీ అననిచ్చి మా చేత విననిచ్చి పడనిచ్చి ఒక దినాన ఆయన దర్శించి ఆయన లేవనెత్తాడు. ఆ అవమానకరమైన మాటలన్నీ ఈరోజు గుర్తు చేసుకొని కన్నీళ్లతో ప్రభుని స్తుతించేటట్టు చేశాడు. ఆనాడు ఆ మాటలు మర్చిపోవడానికి బలవంతంగా మర్చిపోవాల్సి వచ్చేది ఆనాడు ఆ మాటలు. ఈరోజు ఆ మాటలు బలవంతంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నా ప్రభు ఎడల కృతజ్ఞత చూపడానికి. మర్చిపోతున్నా, గుర్తు రావట్లే, అయినా సరే బలవంతంగా గుర్తు చేసుకొని అలాంటి స్థితిని ఇలా చేసావు నువ్వు. భౌతిక ఆశీర్వాదమే కాదు, ఆధ్యాత్మిక దీవెన కూడా. విశ్వసించు, నేర్చుకో. దేవుని ఉన్నతమైన కార్యాలు ఈ నిశ్శబ్ద వేళ, ఈ మౌనం వేళ నీకు ఆన్సర్ ఏమీ ఇవ్వట్లేదని అనుకుంటున్నావు కదా? నో, ఆయన సిద్ధపరుస్తున్నాడు. నీకు జవాబు ఇవ్వని మౌన కాలం దేవుడు నీ కోసం సరకులు సిద్ధపరుస్తున్న కాలం అని గుర్తిరు. మోషే 40 ఏళ్లుగా నిరీక్షించిన నిరీక్షణలో మోషే తరువాత పరిచారకుడిని రెడీ చేసుకున్నాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలుని రెడీ చేశాడు. అక్కడ పరిస్థితులన్నిటినీ సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ మోషే నాకు ఆన్సర్ రావట్లేదు. ఓ, కొంతమంది తపన అదే, నాకు ఆన్సర్ లేదు. ఎవరు పిచ్చి తల్లి, సరకులు రెడీ చేస్తున్నాడు. అదే దేవుడు మౌనం. లేకపోతే నీకంటే తొందరే. ఆయన మౌన కాలం నీకు మార్గాన్ని సరళం చేస్తున్న కాలం. సమాధానం ఇయ్యని కాలం కాదు, నీకు త్రోవ ఏర్పరుస్తున్న కాలం అది. ఆయన చెవు లేనుడు కాదు, నీ మొరని వెనకపోవడానికి. డోంట్ వరీ, మార్గం సరళం చేస్తూ ఉంటాడు. తప్పకుండా ఫలాన్ని చూస్తాం.